రంజాన్ స్పెషల్ దివ్య ఖురాన్ రెండవ పార రెండవ సూర 142 నుండి రెండవ సూర 252 ఆయతులు. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఖురాన్ మహోన్నతమైంది, సురక్షితమైన పలకంలో ఉంది. అల్ బురూజ్ 22వ ఆయత్. మీనింగ్ ఆఫ్ ద హోలీ ఖురాన్. తెలుగు దివ్య ఖురాన్. అనువాదం, సంక్షిప్త వ్యాఖ్యానం. మూలానువాదం మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూదీ రహ్మతుల్లాహ్ అలైహ్. అనువాదం షేక్ హమీదుల్లా షరీఫ్. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 142 నుండి 143. మూర్ఖ జనులు ఇలా అంటారు: పూర్వం ఏ కిబ్లా వైపుకు తిరిగి వారు నమాజు చేసేవారో దాని నుండి ఇంత అకస్మాత్తుగా మరలటానికి కారణం ప్రవక్త వారితో ఇలాను, ప్రాక్పశ్చిమాలు అన్నీ అల్లాహవే. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. ఈ విధంగా మేము మిమ్మల్ని ఒక మధ్యస్థ సమాజంగా చేశాం. ఇకపై మీరు సమస్త మానవ జాతికి సాక్షులుగా ఉంటారు. ప్రవక్త మీకు సాక్షిగా ఉంటాడు. ఆయత్ నంబర్ 143. ఎవరు ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరు వెనుదిరిగిపోతారో పరీక్షించాలనే మేము పూర్వం మీరు మీ ముఖాన్ని ఏ దిక్కు వైపునకు తిప్పేవారో ఆ దిక్కునే మీ కిబ్లాగా నిర్ణయించాం. ఇది నిజంగా ఎంతో కఠినమైన విషయం. కానీ అల్లాహ్ సన్మార్గ భాగ్యం కలుగజేసిన వారికి ఇది ఏమాత్రమూ కష్టతరం కాలేదు. ఈ మీ విశ్వాసాన్ని అల్లాహ్ ఏమాత్రమూ వృధా కానివ్వడు. మానవుల పట్ల అల్లాహకు ఎంతో కరుణా వాత్సల్యం ఉన్నాయనే విషయాన్ని నిశ్చయముగా నమ్మండి. ఆయత్ నంబర్ 144. ప్రవక్త, నీవు మాటిమాటికి నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తడం మేము గమనిస్తూనే ఉన్నాం. ఇదిగో నీకు అత్యంత ప్రీతికరమైన కిబ్లా వైపునకే ఇప్పుడు మేము నిన్ను త్రిప్పుతున్నాం. కాబట్టి నీవు ముఖాన్ని మస్జిదే హరాం వైపునకు త్రిప్పు. ఇకపై మీరెక్కడున్నా సరే ముఖాన్ని ఆ వైపునకే పెట్టి నమాజు చేయండి. ఆయత్ నంబర్ 144 నుండి 147. కిబ్లా మార్పునకు సంబంధించిన ఈ ఆదేశాన్ని వారి ప్రభువే ఇచ్చాడని, అది సత్యం అని గ్రంథ ప్రజలకు బాగా తెలుసు. కానీ ఇది తెలిసిన తర్వాత కూడా వారు ఏమీ చేస్తున్నారో దానిని అల్లాహ్ గమనించకుండా ఉండలేదు. గ్రంథ ప్రజలకు నీవు ఏ నిదర్శనం చూపినా వారు నీ కిబ్లాను అనుసరించడం సంభవించదు. వారి కిబ్లాను అనుసరించడం నీకు సాధ్యపడదు. వారిలోని ఏ వర్గం వారు కూడా మరొకరి కిబ్లాను అనుసరించటానికి తయారుగా లేరు. నీవు ఈ జ్ఞానం పొందిన తర్వాత కూడా ఒకవేళ నీవు వారి కోరికలను అనుసరిస్తే నిశ్చయముగా దుర్మార్గులలో చేరిపోతావు. మేము ఎవరికి గ్రంథం ప్రసాదించామో వారు తమ సంతానాన్ని ఏ విధంగా గుర్తిస్తారో అదే విధంగా కిబ్లాగా నిర్ణయింపబడిన ఈ స్థలాన్ని గుర్తిస్తారు. కానీ వారిలోని ఒక వర్గం బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పుపుచ్చుతోంది. నిస్సందేహంగా ఇది మీ ప్రభువు నుండి వచ్చిన సత్యం కనుక దీని విషయంలో మీరు ఏమాత్రము సంశయంలో పడకండి. 148. ప్రతి ఒక్కడికి ఒక దిక్కు ఉన్నది, దాని వైపునకు అతడు తిరుగుతాడు. కనుక మీరు మంచి పనులలో మిన్నగా ఉండటానికి ప్రయత్నించండి. మీరంతా ఎక్కడున్నా సరే అల్లాహ్ మిమ్మల్ని కనుగొంటాడు. ఆయన శక్తికి అతీతమైనది ఏదీ లేదు. ఆయత్ నంబర్ 149 నుంచి 152. మీరు ఏ ప్రాంతంలో ప్రయాణం చేసినా మీ ముఖాన్ని నమాజు సమయంలో మస్జిదే హరాం వైపునకు త్రిప్పండి. ఎందుకంటే ఇది మీ ప్రభువు చేసిన న్యాయమైన నిర్ణయం. మీ కర్మలను అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. మీరు ఏ ప్రదేశంలో ప్రయాణం చేసినా మీ ముఖాన్ని మస్జిదే హరాం వైపునకు తిప్పండి. మీరు ఎక్కడున్నా సరే దాని వైపునకే తిరిగి నమాజు చేయండి. దీనివల్ల మీకు వ్యతిరేకంగా వాదించడానికి ప్రజలకు అవకాశం లభించదు. కానీ వారిలో దుర్మార్గులైన వారి నోరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. అందుకని వారికి భయపడకండి, నాకు భయపడండి. ఇంకా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేస్తాను. మీరు నా ఈ ఆజ్ఞాపాలన ద్వారా సాఫల్య మార్గం పొందే అవకాశం ఉంది.
ఆ ప్రకారంగానే ఈ విషయాల వల్ల మీకు సాఫల్య భాగ్యం కలిగింది. మేము మీలో నుండే ఒకరిని ప్రవక్తగా మీ మధ్యకు పంపాం. అతను మీకు మా వాక్యాలను వినిపిస్తాడు, మీ జీవితాలను తీర్చిదిద్దుతాడు, మీకు గ్రంథాన్ని దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు, మీకు తెలియని ఎన్నో విషయాలు నేర్పుతాడు. కనుక మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నాకు కృతజ్ఞతలు తెలపండి, చేసిన మేలును మరువకండి. ఆయత నంబర్ 153 నుండి 157. విశ్వాసులారా, సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. సహనం కలవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులు అనకండి. వాస్తవానికి వారు సజీవులు, కానీ మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు. భయ ప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురిచేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాం. ఈ పరిస్థితులలో మనస్థైర్యంతో ఉండేవారు కష్టకాలం దాపురించినప్పుడు మేమంతా అల్లాహకే చెందిన వారము, అల్లాహ్ వైపునికే మరలిపోవలసిన వారము అని అనేవారికి శుభవార్తలు తెలుపు. వారిపై వారి ప్రభు తన అపూర్వ అనుగ్రహాలను కురిపిస్తాడు. ఆయన కారుణ్యఛాయలు వారికి ఆశ్రయమిస్తాయి. వారే సన్మార్గగాములు. ఆయత నంబర్ 158. సఫా మర్వాలు నిత్యముగా అల్లాహ్ యొక్క చిహ్నాలు కనుక కాబా గృహానికి హజ్ కొరకు లేక ఉమ్రా కొరకు పోయేవారు ఈ రెండు కొండల మధ్య సహీ చేస్తే అది దోషం ఎంత మాత్రమూ కాదు. స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా ఎవరైనా ఏదైనా సత్కారం చేస్తే అది అల్లాహకు తెలుస్తుంది, ఆయన దానిని ఆదరిస్తాడు. ఆయత నంబర్ 159, 160. మేము అవతరింపజేసిన స్పష్టమైన జ్ఞానబోధలు, ధర్మోపదేశాలు వాస్తవానికి మానవులందరి మార్గదర్శకత్వం కోసం అని మేము మా గ్రంథంలో విశదం చేసిన తర్వాత కూడా వాటిని దాచేవారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించే వారంతా వారిని శపిస్తారు. కానీ ఎవరు పశ్చాత్తాపంతో తమ ఈ వైఖరిని మార్చుకుంటారో, తమ నడవడికను సంస్కరించుకుంటారో, తాము గోప్యంగా ఉంచుతూ వచ్చిన దాన్ని ప్రకటిస్తారో వారిని నేను క్షమిస్తాను. నేను అమితంగా మన్నించేవాడిని, అధికంగా కరుణించేవాడిని. ఆయత నంబర్ 161, 162. అవిశ్వాస వైఖరిని అవలంబించిన అవిశ్వాసులుగానే అసువులు బాసిన వారిని అల్లాహ్, ఆయన దూతలు ఇంకా మానవులందరూ శపిస్తారు. ఆ శాపగ్రస్త స్థితిలోనే వారు సదా ఉంటారు. వారి శిక్షను తగ్గించడం కానీ వారికి మళ్ళీ ఏ వ్యవధి ఇవ్వడం కానీ సంభవించదు. 163, 167 ఆయతులు. మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఈ సత్యం గ్రహించడానికి ఏవైనా గుర్తులు, తార్కాణాలు అవసరం అయితే వివేకం ఉన్నవారికి భూమి ఆకాశాల నిర్మాణంలో, రేయింబవళ్ళు ఒకదాని వెంట ఒకటి చేసే నిరంతరమైన పయనంలో, ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడే వస్తువులు మోసుకుంటూ నదులలో, సముద్రాలలో సంచరించే ఓడలలో, పైనుండి అల్లాహ్ కురిపించే వర్షపు నీటిలో, తద్వారా ఆయన మాతృభూమికి ప్రాణం పోస్తాడు. ఈ ఏర్పాటు ద్వారా భూమిలో వివిధ ప్రాణులు ధిల్లజేస్తాడు. వాయువుల సంచారంలో, భూమి ఆకాశాల మధ్య అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్న మేఘమాలికలలో అసంఖ్యాకమైన సూచనలు కానవస్తాయి. కానీ అల్లాహ్ ఏకత్వాన్ని స్పష్టంగా బహిరంగంగా చాటే ఇన్ని సూచనలు ఉన్నప్పటికీ కొందరు అల్లాహ్ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. కానీ విశ్వాసులు అన్నింటికంటే అధికంగా అల్లాహనే ప్రేమిస్తారు. సర్వశక్తులు, సర్వాధికారాలు అల్లాహ్ గుప్పట్లో ఉన్నాయని, ఇంకా శిక్షించడంలో కూడా ఆయన చాలా కఠినుడు అని ఈ దుర్మార్గులకు మున్ముందు ఘోర శిక్షను ప్రత్యక్షంగా చూసిన తర్వాత బోధపడే బదులు ఇప్పుడే బోధపడితే ఎంత బాగుంటుంది. అల్లాహ్ వారిని శిక్షించే సమయాన వారు ప్రపంచంలో ఏ నాయకుల, ఏ మార్గదర్శకుల అడుగుజాడలలో నడిచేవారో ఆ నాయకులు, ఆ మార్గదర్శకులు తమ అనుచరులతో ఏమాత్రము సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తారు. కానీ వారికి శిక్ష మాత్రము తప్పదు. ఇంకా వారి సకల సాధన సంపత్తుల పరంపర తెగిపోతుంది. అప్పుడు అనుచరులు ఇలా అంటారు, మాకు ప్రపంచానికి మళ్ళీ తిరిగిపోయే మరో అవకాశం లభిస్తే వారు ఈరోజు మమ్మల్ని త్యజిస్తున్న విధంగానే మేము వారిని అప్పుడు త్యజిస్తాం. ఈ విధంగా ప్రపంచంలో వారు చేసిన కర్మలను అల్లాహ్ వారి ముందు ఉంచుతాడు. వారు అప్పుడు నిస్పృహతో తీవ్ర అవమాన భారంతో కృంగిపోతారు. అయినప్పటికీ నరకాగ్ని నుండి బయటపడడం వారికి సాధ్యపడదు. 168, 169 ఆయతులు. ప్రజలారా, భూమిలోని ధర్మసమ్మతమైన పరిశుభ్రమైన వాటన్నిటినీ మీరు తినండి. శైతాన్ చూపే మార్గాలను త్రొక్కకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. దుర్మార్గాన్ని, అశ్లీలాన్ని చెయ్యండి అని వాడు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తాడు. ఏ విషయాలను గురించి అయితే అల్లాహ్ చెప్పినట్లు మీకు తెలియదో ఆ విషయాలను అల్లాహ్ పేరుతో చెప్పండి అని మిమ్మల్ని ప్రేరేపిస్తాడు.
170, 171 ఆయతులు. అల్లా అవతరింపజేసిన ఆదేశాలను అనుసరించండి అని వారితో అన్నప్పుడు వారు మా పూర్వీకులు అవలంబిస్తూ ఉండగా చూసిన పద్ధతినే మేము అనుసరిస్తాము అని సమాధానం చెబుతారు. వారి పూర్వీకులు జ్ఞానము లేని వారైనప్పటికీ, సన్మార్గం పొందని వారైనప్పటికీ వారు వారినే అనుసరిస్తూ పోతారా? అల్లాహ్ చూపిన మార్గాన్ని తిరస్కరించే వారి పోలిక ఇలా ఉంది. పశువుల కాపరి పశువులను కేక వేస్తాడు, కానీ అవి ఆ కేకల అరుపుల ధ్వనిని తప్ప దేనిని వినలేవు. వారు చెవిటివారు, మోగవారు, గుడ్డివారు, అందుకని ఏ విషయం వారి బుర్రకెక్కదు. 172, 173 ఆయతులు. విశ్వసించిన ప్రజలారా, నిజంగానే మీరు అల్లా ఆరాధకులు అయితే మేము మీకు ప్రసాదించిన పరిశుభ్రమైన వస్తువులను నిస్సంకోచంగా తినండి. అల్లాహకు కృతజ్ఞతలు తెలపండి. అల్లాహ్ నిషేధించిన ఏమన్నా ఉంటే అవి ఇవి మాత్రమే. మరణించిన వాటిని తినకండి, రక్తాన్ని, పంది మాంసాన్ని ముట్టకండి. ఇంకా అల్లాహకు కాక ఇతరులకు సమర్పించిన దాన్ని తినకండి. కానీ ఎవరైనా గత్యంతరం లేక వాటిలో ఏ పదార్థానైనా తింటే అది పాపము కాదు. అయితే నిషిద్ధాజ్ఞలను ఉల్లంఘించే ఉద్దేశం ఉండకూడదు. ఇంకా అవసరానికి మించి తినకూడదు. అల్లా క్షమించేవాడు, కరుణించేవాడును. ఆయత్ నంబర్ 174, 176. వాస్తవం ఏమిటంటే అల్లా తన గ్రంథములో ప్రవచించిన ఆజ్ఞలను దాచేవారు, వాటిని స్వల్ప ప్రాపంచిక ప్రయోజనాల కొరకు విక్రయించేవారు నిశ్చయంగా తమ ఉదరాలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయదినం నాడు అల్లాహ్ వారిని ఏమాత్రమూ పలుకరించడు, పవిత్రులుగా పరిగణించడు. వారికి వ్యధాభరితమైన శిక్ష కలదు. సన్మార్గానికి బదులు వక్ర మార్గాన్ని, క్షమాభిక్షకు బదులు ఘోర శిక్షను కొనుక్కున్నవారు వీరు. ఎంత ధైర్యం వీరికి! నరక శిక్షను సైతం భరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా ఎందుకు సంభవించిందంటే అల్లాహ్ సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపజేశాడు. కానీ ఈ గ్రంథంలో విభేదాలు కల్పించిన వారు తమ తగాదాలలో పడి అసలు సత్యం నుండే చాలా దూరం వెళ్ళిపోయారు. ఆయత్ నంబర్ 177. సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో తిప్పడం కాదు. సత్కార్యం అంటే మనిషి అల్లాహను, అంతిమ దినాన్ని, దూతలను, అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని, ఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం. ఇంకా అల్లాహ్ పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్టపడే ధనాన్ని బంధువుల కొరకు, అనాథల కొరకు, నిరుపేదల కొరకు, బాటసార్ల కొరకు సహాయం చేయండి అని అర్థించే వారి కొరకు, ఖైదీలను విడుదల చేయడానికి వ్యయపరచడం, ఇంకా నమాజును స్థాపించడం, జకాతు ఇవ్వడం, వాగ్దానం చేస్తే దాన్ని పాలించేవారు, కష్టకాలంలో లేమిలో, సత్యానికి అసత్యానికి మధ్య జరిగే పోరాటంలో స్థైర్యం చూపేవారు, సత్పురుషులు, వాస్తవంగా సత్యసంధులు, అల్లాహ్ ఎడల భయభక్తులు కలవారు వీరే. ఆయత్ నంబర్ 178, 179. విశ్వసించిన ప్రజలారా, హత్యా వ్యవహారాల్లో మీ కొరకు ప్రతీకార న్యాయం నిర్ణయించబడింది. హత్య చేసిన వ్యక్తి స్వతంత్రుడైతే ఆ స్వతంత్రుడినే శిక్షించాలి, బానిస అయితే ఆ బానిసనే వధించాలి, స్త్రీ అయితే ఆ స్త్రీనే చంపాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుడిని కనికరించదలిస్తే న్యాయసమ్మతంగా శుల్క నిర్ణయం జరగాలి. హంతకుడు రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు నుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తరువాత కూడా ఈ హద్దులు అతిక్రమించేవారు ఘోర శిక్షకు గురి అవుతారు. బుద్ధి జ్ఞానం కల ఓ మానవులారా, ఈ ప్రతీకార న్యాయం మీ సమాజానికి ఊపిరి. ఈ శాసనోల్లంఘనానికి మీరు దూరంగా ఉంటారని ఆశించబడుతుంది. 180, 182 ఆయతులు. మీలో ఎవరికైనా మరణకాలం సమీపించినప్పుడు వారు ఆస్తిపాతులు కలవారైతే తమ తల్లిదండ్రులకు, బంధువులకు న్యాయసమ్మతంగా పంచిపెడుతూ మరణశాసనం విధిగా రాయాలి. ఇది అల్లాహ్ పట్ల భయభక్తులు కలవారి విద్యుక్త ధర్మం. ఇంకా మరణశాసనం విన్నవారు తరువాత ఒకవేళ దాన్ని మార్చితే దాని పాపమంతా ఆ మార్చిన వారిదే. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ మరణశాసనం చేసిన వ్యక్తి తెలియకపోవటం వలనో లేక బుద్ధిపూర్వకంగానో అన్యాయం చేశాడనే అనుమానం ఎవరికైనా కలిగితే వారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో ఏమాత్రమూ దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. 183, 184 ఆయతులు. విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఈ ఉపవాసం కొన్ని దినాల వరకే. కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాల్లో ఆ ఉపవాస దినాలను పూర్తి చేయాలి. ఉపవాసం ఉండే శక్తి కలవారు ఒకవేళ దాన్ని పాటించకపోతే పరిహారం చెల్లించాలి. ఒక ఉపవాస దినానికి పరిహారంగా ఒక పేదవానికి భోజనం పెట్టడం. కానీ సరైన సహృదయంతో
ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు. అయితే మీరు విషయాన్ని గ్రహించగలిగితే ఉపవాసం ఉండడమే మీకు ఉత్తమం. 185. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాను నెల. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. రుజుమార్గం చూపే సత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుండి రంజాను నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి. కానీ వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లా మీకు సౌలభ్యం కలుగజేయాలనే అభిలషిస్తాడు. మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు. కనుక మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగడానికి, అల్లాహ్ మీకు ప్రసాదించిన మహోపదేశానికి, మీరు అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడడానికి, మీరు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ పద్ధతి తెలపబడుతుంది. ఆయత్ నంబర్ 186. నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపుని వింటాను, సమాధానం పలుకుతాను అని ఓ ప్రవక్త నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశం విని దానిని స్వీకరించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి వినిపించు. వారు రుజుమార్గం పొందే అవకాశం ఉంది. 187. ఉపవాస కాలంలో రాత్రి సమయాలలో మీరు మీ భార్యల వద్దకు పోవడం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహకు తెలిసిపోయింది. అయినప్పటికీ ఆయన మీ అపరాధాన్ని క్షమించాడు, మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం చేయవచ్చు. అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతం చేసిన సుఖానుభవాన్ని పొందండి. ఇంకా రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు దవడ రేఖల ప్రస్ఫుటమయ్యే వరకు మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత వీటన్నిటిని త్యజించి చీకటి పడే వరకు మీ ఉపవాసం పూర్తి చేయండి. కానీ మసీదుల్లో హితేకా పాటించేటప్పుడు మీరు మీ భార్యలతో సంభోగించకండి. ఇవి అల్లాహ్ ఏర్పరిచిన హద్దులు. వీటి దరిదాపులో కూడా పోకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను ప్రజలకు స్పష్టం చేస్తాడు. తప్పుడు మార్గాల నుండి వారు తమను తాము రక్షించుకుంటారని ఆశించబడుతుంది. 188. మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశంతో దానిని న్యాయ నిర్ణేతల వద్దకు తీసుకొని పోకండి. 189. ప్రవక్త, తరిగే పెరిగే చంద్రుని రూపాలను గురించి ప్రజలు నిన్ను అడుగుతుంటారు. నీవు వారికి ఇలా తెలుపు: తేదీల లెక్కకు, హజకాల నిర్ణయానికి అవి గుర్తులు. ఇంకా వారికి ఎలా చెప్పు: మీరు మీ ఇళ్లలోనికి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించడం సత్కార్యం ఎంత మాత్రమూ కాదు. దైవాగ్రహానికి దూరంగా ఉండడమే అసలు నిజమైన సత్కార్యం. కనుక మీరు వాకిలి నుండి ఇళ్లలోనికి ప్రవేశించండి. అయితే అల్లాహకు భయపడుతూ ఉండండి. బహుశా మీకు వాస్తవమైన సాఫల్య భాగ్యం కలగవచ్చు. 190, 192 ఆయతులు. మీతో పోరాడే వారితో మీరు అల్లాహ్ మార్గంలో పోరాడండి, కానీ హద్దులు అతిక్రమించకండి. హద్దులు అతిక్రమించే వారిని అల్లాహ్ ప్రేమించడు. మీకు వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో పోరాడండి. మిమ్మల్ని వారు ఎక్కడ నుండి పారద్రోలారో అక్కడ నుండి మీరు వారిని పారద్రోలండి. చంపడం చెడ్డదే, కానీ పీడన అంతకంటే చెడ్డది. మసీద్ హరాం వద్ద వారు మీతో యుద్ధం చేయనంత వరకు మీరు వారితో యుద్ధం చేయకండి. కానీ వారే అక్కడ కయ్యాన్ని కాలు దువ్వితే మీరు వారిని చంపడానికి వెనుదీయకండి. అవిశ్వాసులకు ఇదే తగిన శిక్ష. వారు యుద్ధం చేయటం మానుకుంటే మీరు మానండి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును అనే విషయం తెలుసుకోండి. 193. పీడన అంతమయ్యే వరకు, దైవధర్మం స్థాపించబడే వరకు మీరు వారితో యుద్ధం చేస్తూనే ఉండండి. తరువాత వారు దాన్ని మానుకుంటే దౌర్జన్యపరులను తప్ప మరెవరినీ శిక్షించకూడదు. 194 ఆయతు. నిషిద్ధ మాసానికి బదులు నిషిద్ధ మాసమే. నిషేధాలన్నిటినీ అందరూ సమానంగా గౌరవించవలసినదే. కనుక మీపై ఎవరినూ దాడి చేస్తే మీరు వారిపై అదే విధంగా దాడి చేయండి. అయితే అల్లాహకు భయపడుతూ ఉండండి. అల్లాహ్ ఏర్పరిచిన హద్దులను అతిక్రమించకుండా ఉండే వారితోనూ అల్లాహ్ ఉంటాడు అనే విషయం తెలుసుకోండి. 195. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. చేతులారా మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి. మేలు చేయండి, మేలు చేసే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. 196 ఆయతు. హజ్ను, ఉమ్రాను అల్లాహ్ సంతోషం కోసం చేయాలని సంకల్పించుకుంటే దానిని నెరవేర్చండి. మార్గ మధ్యంలో చిక్కుకుంటే మీరు ఇవ్వవలసిన కుర్బానీని అల్లాహ్కు సమర్పించండి. కుర్బానీ తన స్థానం చేరనంత మీరు శిరోముండనం చేయించుకోకండి. కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులే లేదా తల బాధకు లోనై కుర్బానీ తన స్థానాన్ని చేరక మునిపే
శిరోమండనం చేయించుకుంటే దానికి పరిహారంగా ఉపవాసం ఉండాలి, లేదా దాన ధర్మాలు చేయాలి, లేక కుర్బానీ ఇవ్వాలి. తర్వాత శాంతి భద్రతలు నెలకొన్నట్లయితే, మీరు హజ్కు ముందే మక్కా చేరుకున్నట్లయితే ఈ అవకాశం వినియోగించుకుంటే, హజ్ కాలం వచ్చే వరకు మీలో ఎవరైనా ఉమ్రా చేసినట్లయితే వారు తమ శక్తికి తగిన విధంగా కుర్బానీ ఇవ్వాలి. కుర్బానీ ఇవ్వలేకపోతే హజ్ కాలంలో 3 ఉపవాసాలు, ఇంటికి తిరిగి వచ్చిన పిదప 7 ఉపవాసాలు, ఈ విధంగా మొత్తం 10 ఉపవాసాలు ఉండాలి. మస్జిద్ హరాంకు సమీపంలో ఇల్లు వాకిలి లేని వారికే ఈ సౌకర్యం వర్తిస్తుంది. అల్లాహ్ ఇచ్చే ఈ ఆజ్ఞలు మీరు ఉల్లంఘించకండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడని మీరు స్పష్టంగా తెలుసుకోండి. 197, 203 ఆయతులు. హజ్ మాసాలు అందరికీ తెలిసినవే. ఈ నిర్ణీత మాసంలో హజ్ చేసే సంకల్పం ఉన్న వ్యక్తి అప్రమత్తుడై మెలగాలి. హజ్ సమయంలో అతను కామచేష్టలకు, దుష్కార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు చేసే ఏ పుణ్యకార్యమైనా అది అల్లాహ్కు తెలుస్తుంది. హజ్ యాత్రకు ప్రయాణ సామగ్రి తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నిటికంటే ఉత్తమమైన సామగ్రి కనుక వివేకవంతులారా, నాకు అవిధేయత చూపకండి. హజ్ యాత్రతో పాటు మీరు అల్లాహ్ అనుగ్రహం అన్వేషిస్తే అందులో దోషం లేదు. అరాఫత్ నుండి బయలుదేరి మష్అరే హరాం ముజ్దల్ఫా వద్ద ఆగి అల్లాహ్ను స్మరించండి. అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి. వాస్తవానికి మీరు పూర్వం మార్గం తప్పి నడిచేవారు. తరువాత ప్రజలంతా ఏ స్థలం నుండి వెనుకకు మరలుతారో అదే స్థలం నుండి మీరు మరలండి, క్షమించు అని అల్లాను వేడుకోండి. నిశ్చయముగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అని. మీ హజ్ విధులు ముగించిన తరువాత మీరు మీ తాత ముత్తాతల పూర్వం స్మరించే విధంగానే ఇంకా దానికంటే ఎక్కువగా అల్లాహ్ను స్మరించండి. కానీ అల్లాహ్ను స్మరించే వారిలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. వారిలో కొందరు మా ప్రభువు మాకు ఈ లోకంలోనే అన్నీ ప్రసాదించు అని ప్రార్థిస్తారు. అలాంటి వారికి పరలోకంలో ఏ భాగము లేదు. ఇంకా కొందరు ఈ విధంగా ప్రార్థిస్తారు, మా ప్రభు ఇహలోకంలోనూ పరలోకంలోనూ మాకు మంచిని ప్రసాదించు, మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు. ఇలాంటి వారు తమ సంపాదనకు అనుగుణంగా ఉభయ లోకాలలో తమ వాటాను పొందుతారు. లెక్క తేల్చడం అల్లాహకు ఎంతో సేపు పట్టదు. మీరు అల్లాహ్ నామస్మరణలో గడపవలసిన రోజులు లెక్కకు కొన్ని మాత్రమే. త్వరగా 2 రోజులలోనే ఇక్కడ నుండి తిరిగి వెళితే అది ఏమాత్రమూ దోషం కాదు. ఎవరైనా ఇంకా కొంతకాలం ఉండి తిరిగి వెళ్ళినా తప్పు లేదు. అయితే ఆ దినాలను అతడు భయభక్తులతో గడపాలి. అల్లాహ్ పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. ఒకరోజు మీరంతా ఆయన సన్నిధిలో హాజరు కావలసి ఉంది అని బాగా తెలుసుకోండి. 204 నుండి 210. మానవుల్లో ఒకడు చెప్పే మాటలు ఇహలోక జీవితంలో నిన్ను ఎంతో రంజింపజేస్తాయి. తన సంకల్ప శుద్ధిని గురించి తెలపడానికి అతడు అల్లాహ్ను మాటికి సాక్షిగా నిలబెడతాడు. కానీ వాస్తవంగా అతడు సత్యానికి బద్ధ విరోధి. అతడికి అధికారం లభించినప్పుడు అతడు లోకములో కల్లోల వ్యాప్తికి, పంట పొలాల విధ్వంసానికి, మానవ సంతతి వినాశానికి నిత్యం కృషి చేస్తాడు. అతడు సాక్షిగా నిలబెట్టే అల్లాహ్ కల్లోలాన్ని ఏమాత్రమూ సహించడు. అల్లాహ్కు భయపడు అని అతడితో అన్నప్పుడు అహంభావం అతడిని పాపానికే అంటుకుపోయేలా చేస్తుంది. అలాంటి వాడికి తగిన స్థలం నరకమే. అది అతి చెడ్డ నివాసం. మరోవైపు మానవుల్లోనే మరొకడు అల్లాహ్ సంతోషం పొందడానికే తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తాడు. అల్లాహ్ అటువంటి తన దాసుణ్ణి అమితంగా ప్రేమిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి. శైతాన్ అడుగుజాడలు త్రొక్కకండి. అతడు మీకు బహిరంగ శత్రువు. మీ వద్దకు వచ్చిన స్పష్టమైన హితోపదేశాలను మీరు స్వీకరించిన తర్వాత మళ్ళీ తప్పడడుగు వేస్తే అల్లాహ్ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అనే విషయం బాగా తెలుసుకోండి. ఇన్ని హితోపదేశాల తర్వాత కూడా ప్రజలు తమను తాము సరిదిద్దుకోకపోతే మేఘాల సామియానలో దూతలు వెంట రాగా అల్లాహ్ వారి ముందు స్వయంగా ప్రత్యక్షమై వారిని గురించి తీర్పు చెప్పే సమయం కోసం వారు నిరీక్షిస్తున్నారని దాని అర్థమా? చివరకు అన్ని వ్యవహారాలు అల్లాహ్ ముందే పెట్టబడతాయి. 211 ఆయత్. మేము ఎన్ని స్పష్టమైన గుర్తులు వారికి చూపించామో ఇశ్రాయేలు వంశీయులను అడగండి. ఇంకా అల్లాహ్ అనుగ్రహ భాగ్యం కలిగిన తర్వాత దాన్ని దౌర్భాగ్యంగా మార్చుకునే జాతిని అల్లాహ్ ఎంత కఠినంగా శిక్షిస్తాడో కూడా వారిని అడగండి. 212 ఆయత్. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి ఇహలోక జీవితం ప్రియమైనదిగాను మనోహరమైనదిగాను కనిపించేలా చేయబడింది. వారు విశ్వాస వైఖరి అవలంబించిన వారిని పరిహసిస్తారు. కానీ ప్రళయ దినం నాడు భయభక్తులు కలవారే వారి కంటే ఉన్నత స్థానంలో ఉంటారు. ఇక ఐహిక సంపదనైతే తాను కోరిన వారికి లెక్క లేకుండా ఇచ్చే అధికారం అల్లాహకే ఉంది. 213 ఆయత్.
ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గం అనుసరించారు, కానీ తరువాత పరిస్థితులు మారాయి, అభిప్రాయ భేదాలు ఉత్పన్నమయ్యాయి. అప్పుడు అల్లాహ్ ప్రవక్తలను పంపాడు. వారు సత్య మార్గం నడిచే వారికి శుభవార్తలు తెలిపేవారు, వక్ర మార్గం అనుసరిస్తే దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిక చేసేవారు. సత్యం గురించి ప్రజలలో పొడచూపిన విభేదాలు పరిష్కరించడానికి వారితో పాటు పరమ సత్యం ఉన్న గ్రంథాన్ని కూడా పంపాడు. ఈ అభిప్రాయ భేదాలు తలెత్తడానికి కారణం ప్రారంభంలో ప్రజలకు సత్యం తెలపబడకపోవటం ఎంత మాత్రమూ కాదు. ఈ విభేదాలను సృష్టించిన వారు సత్యజ్ఞానం ప్రసాదింపబడ్డవారే. స్పష్టమైన హితోపదేశాలు పొందిన తర్వాత కూడా వారు కేవలం ఒకరినొకరు అన్యాయం చేసుకునే ఉద్దేశంతో సత్యాన్ని వదిలి విభిన్న పద్ధతులను సృష్టించుకున్నారు. అయితే ప్రవక్తలను విశ్వసించిన వారికి అల్లాహ్ తన అనుమతితో ప్రజల వివాదపడిన సత్యాన్ని పొందే మార్గం చూపాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. 214 ఆయత్. స్వర్గ ప్రవేశం ఊరికే లభిస్తుందని మీరు అపోహపడుతున్నారా? మీకు పూర్వం విశ్వాసులకు సంభవించిన అన్ని ఇంకా మీకు సంభవించనే లేదే. వారిపై ఆపదలు ఎనలేని వ్యధలు విరుచుకుపడ్డాయి, వారు కుదిపివేయబడ్డారు. చివరకు అప్పటి ప్రవక్త విశ్వాసులైన అతని అనుచరులు అల్లాహ్ సహాయం ఇంకా ఎప్పుడొస్తుంది అని ఆక్రోశించారు. అప్పుడు అదిగో అల్లాహ్ సహాయం సమీపంలోనే ఉంది అని వారిని ఓదార్చడం జరిగింది. 215 ఆయత్. మేము ఏమి ఖర్చు చేయాలి అని ప్రజలు అడుగుతారు. మీరు ఏమి ఖర్చు చేసినా దానిని మీ తల్లిదండ్రుల కొరకు, బంధువుల కొరకు, అనాథలు, నిరుపేదలు, బాటసారుల కొరకు ఖర్చు చేయండి. మీరు ఏ మేలు చేసినా దాన్ని అల్లాహ్ తెలుసుకుంటాడు అని వారికి చెప్పండి. 216 ఆయత్. యుద్ధం చేయండి అని మీకు ఆజ్ఞాపించబడింది, కానీ అది మీకు ఇష్టంగా లేదు. మీకు నచ్చని విషయమే మీకు లాభకరం కావచ్చు, మీకు నచ్చే విషయమే మీకు నష్టకరం కావచ్చు. ఈ విషయం అల్లాహ్కు తెలుసు, మీకు తెలియదు. 217, 218 ఆయతులు. నిషిద్ధ మాసంలో యుద్ధం చేయడాన్ని గురించి ప్రజలు నిన్ను అడుగుతారు. వారికి ఎలా సమాధానం చెప్పు, ఆ మాసంలో యుద్ధం చేయడం మహా నేరమే. కానీ అల్లాహ్ మార్గంలో అవరోధాలు కల్పించడం, అల్లాహ్ను తిరస్కరించడం, అల్లాహ్ ఆరాధకులను మస్జిద్ హరాం దర్శించకుండా ఆటంకపరచడం, అందులో ఉండే వారిని బయటికి గెంటివేయడం అల్లాహ్ దృష్టిలో అంతకంటే గొప్ప నేరం. ఇంకా హింస ద్వారా పరధర్మాన్ని అణచటం రక్తపాతం కంటే అత్యంత తీవ్రమైంది. మిమ్మల్ని మీ ధర్మం నుండి మళ్లించగలగడం వారికి సాధ్యపడితే వారు అంతవరకు మీతో యుద్ధం చేస్తూనే పోతారు. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. మీలో ఎవరైనా తన ధర్మాన్ని పరిత్యజించి అవిశ్వాస పరిస్థితిలో మరణిస్తే అతడు చేసిన మంచి పనులు ఇహపరలోకాలు రెండింటిలోనూ వృధా అవుతాయి. అటువంటి వారంతా నరకవాసులు, నరకంలోనే వారు శాశ్వతంగా ఉంటారు. కానీ దీనికి భిన్నంగా విశ్వసించి అల్లాహ్ మార్గంలో తమ ఇల్లు వాకిలి సహితం విడిచి జిహాద్ చేసేవారు దైవ కారుణ్యం ఆశించడానికి అన్ని విధాల అర్హులు. అల్లాహ్ వారి తప్పులను క్షమించి వారిని కరుణిస్తాడు. 219. మద్యపానం గురించి, జోదం గురించి ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు. నీవు వారికి ఎలా ఉపదేశించు? ఈ రెంటిలోనూ కీడు ఉన్నది. వాటిలో ప్రజలకు కొన్ని లాభాలు ఉన్నా ఈ లాభాల కంటే కలిగే కీడే ఎక్కువ. మేము అల్లాహ్ మార్గంలో ఏమి ఖర్చు పెట్టాలి అని వారు అడుగుతారు. మీ నిత్యావసరాలకు పోగా మిగిలినది అని నీవు వారికి చెప్పు. ఇహపరాల చింతన మీలో కలిగేందుకు గాను అల్లాహ్ ఈ విధంగా తన ఆజ్ఞలను విశదీకరిస్తాడు. 220 ఆయత్. అనాథలతో వ్యవహరించే తీరును గురించి వారు నిన్ను అడుగుతారు. నీవు వారికి ఇలా బోధించు, ఏ విధంగా వ్యవహరిస్తే వారికి ఎక్కువ మేలు కలుగుతుందో ఆ విధంగా వ్యవహరించడం ఉత్తమం. ఒకవేళ మీరు వారు కలిసి ఉంటూ ఉభయుల ఖర్చులు ఉమ్మడిగా భరిస్తే అందులో అభ్యంతరం లేదు. ఇటొచ్చి వారు మీకు సోదర తుల్యులే కదా. కీడు చేసేవారెవరో మేలు చేసేవారెవరో అల్లాహకు బాగా తెలుసు. అల్లాహ్ కోరితే ఈ విషయంలో మీతో కఠినంగా వ్యవహరించి ఉండేవాడే, కానీ ఆయన సర్వాధికారియే కాదు, వివేకవంతుడు కూడా. 221 ఆయత్. ముష్రికు మహిళలు విశ్వసించనంత వరకు మీరు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం ఆడరాదు. ముష్రికుల స్త్రీ మీకు ఎంత నచ్చినా ఆమె కంటే విశ్వాసులైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలు. అదేవిధంగా ముష్రికు పురుషులు విశ్వాసులు కానంత వరకు మీరు మీ మహిళను వారికిచ్చి ఎన్నటికీ వివాహం చేయకూడదు. ముష్రికునుడు మీకు ఎంత నచ్చినా అతడి కంటే విశ్వాస అయిన ఒక బానిస ఎంతో మేలు. ఈ ముష్రికులు మిమ్మల్ని అగ్నివైపుకు ఆహ్వానిస్తారు, కానీ అల్లాహ్ తన ఆజ్ఞతో మిమ్మల్ని స్వర్గం వైపునకు, క్షమాభిక్ష వైపునకు రమ్మని పిలుస్తాడు. గుణపాఠం గ్రహించి హితబోధను స్వీకరిస్తారని ప్రజలకు అల్లాహ్ తన ఆజ్ఞలను స్పష్టంగా తెలిపాడు. 222, 223.
ఋతుస్రావానికి సంబంధించిన ఉత్తర్వు ఏమిటి అని వారు నిన్ను అడుగుతారు, నీవు వారికి ఎలా తెలుపు. అదొక అపరిశుద్ధావస్థ కనుక ఋతుకాలములో భార్యలకు దూరంగా ఉండండి. వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధులు అయిన తర్వాత అల్లాహ్ ఆదేశించిన విధంగా మీరు వారి వద్దకు పోవచ్చు. చెడుకు దూరంగా ఉండేవారిని, పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. మీ స్త్రీలు మీ యొక్క సేద్యపు భూములు, మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవటానికి మీకు అధికారం ఉంది. కానీ మీరు మీ భవిష్యత్తును గురించి తగు జాగ్రత్త వహించండి. అల్లాహ్ ఆగ్రహానికి దూరంగా ఉండండి. ఒక రోజున ఆయనను కలుసుకోవలసి ఉందని బాగా తెలుసుకోండి. ప్రవక్త, నీ ఉపదేశాలను స్వీకరించిన వారికి సాఫల్యము, సౌభాగ్యం ఉన్నాయనే శుభవార్త వినిపించు. 224-25 ఆయతులు. సత్కార్యాలు, భయభక్తులు, మానవ సంక్షేమము, వీటికి దూరంగా ఉండే ఉద్దేశంతో మీరు చేసే ప్రమాణాలకు అల్లాహ్ పవిత్ర నామాన్ని ఉపయోగించకండి. అల్లాహ్ మీ మాటలన్నిటినీ వింటున్నాడు. ఆయనకు అంతా తెలుసు. అనాలోచితంగా మీరు చేసే అర్ధరహిత ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కానీ హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాలను గురించి ఆయన తప్పకుండా అడుగుతాడు. అల్లాహ్ మన్నించేవాడు, సహనశీలుడును. 226-227 ఆయతులు. తమ భార్యలను కలవకూడదని ప్రమాణం చేసుకునే వారికి 4 మాసాల వ్యవధి కలదు. కానీ వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. కానీ వారు చివరకు విడాకుల కొరకు నిర్ణయం తీసుకుంటే అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు అనే విషయం వారు తెలుసుకోవాలి. 228 ఆయతు. విడాకులు ఇవ్వబడిన స్త్రీలు 3 ఋతువుల కాలం పూర్తి అయ్యే వరకు విధిగా వేచి ఉండాలి. వారి గర్భాశయాలలో అల్లాహ్ సృష్టించిన దానిని దాచడం వారికి ధర్మం కాదు. అల్లాహను, అంతిమ దినాన్ని వారు నిజంగానే విశ్వసించేవారే అయితే ఆ విధంగా చేయడం ఎంత మాత్రమూ భావ్యం కాదు. వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకొనుటకు సిద్ధంగా ఉంటే ఈ నిరీక్షణా కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి. కానీ పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యం ఉన్నది. అందరిపై అల్లాహకు ఆధిక్యం ఉన్నది. ఆయన సర్వాధికారి, సర్వజ్ఞాని, వివేచనాపరుడు. 229. విడాకులు 2 సార్లు ఇవ్వాలి. తరువాత భార్యను సక్రమంగా తమ వద్ద ఉండనివ్వాలి లేదా ఆమెను సహృదయంతో సాగనంపేటప్పుడు మీరు వారికి పూర్వం ఇచ్చిన వాటి నుండి దేన్నైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం దంపతులకు కలిగిన పక్షంలో ఒక మినహాయింపు ఉంది. ఇలాంటి సందర్భాల్లో దంపతులు ఇద్దరూ అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేరనే భయం మీకు కలిగితే స్త్రీ తన భర్తకు ఏదైనా పరిహారం ఇచ్చి వేరు కావటానికి వారిద్దరూ అంగీకరిస్తే అందులో ఏమాత్రమూ దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు. వీటిని అతిక్రమించకండి. అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించేవారే దుర్మార్గులు. 230 ఆ తరువాత 2 సార్లు విడాకులు ఇచ్చిన పిదప భర్త భార్యకు 3వసారి విడాకులు ఇస్తే ఇక ఆ స్త్రీ అతనికి హలాల్, ధర్మసమ్మతం కాదు. ఆమె వివాహం వేరే పురుషునితో జరిగి అతడు ఆమెకు విడాకులు ఇస్తే తప్ప అప్పుడు మొదటి భర్త ఈ స్త్రీ ఉభయులు తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండగలని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవడంలో దోషం లేదు. ఇవి అల్లాహ్ ఏర్పరిచిన హద్దులు. అల్లాహ్ హద్దులు అతిక్రమిస్తే కలిగే పర్యవసానం ఎరిగిన వారికి మార్గదర్శకంగా ఉండడానికి వాటిని ఆయన విశదపరుస్తున్నాడు. 231 మీరు మీ స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు వారి కొరకు నిర్ణయింపబడిన గడువు ఇద్దత్ దగ్గర పడగానే వారిని సహృదయంతో మీ వద్ద ఉంచుకోవాలి లేదా మంచితనంతో సాగనంపాలి. కేవలం పీడించే ఉద్దేశంతో వారిని మీతో ఉంచుకోవడం అన్యాయం. ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకుంటున్నాడు. అల్లాహ్ వాక్యాలతో చెలగాటం ఆడకండి. అల్లాహ్ మీకు గొప్ప కానుకను ప్రసాదించిన విషయాన్ని మరువకండి. తాను మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని తగు విధంగా గౌరవించండి అని అల్లాహ్ మీకు బోధిస్తున్నాడు. అల్లాహకు భయపడండి, అంతా ఆయనకు తెలుసు అనే విషయం మీరు బాగా తెలుసుకోండి. 232 ఆయతు. మీరు మీ స్త్రీలకు విడాకులు ఇచ్చివేసిన తరువాత వారు తమ నిరీక్షణా వ్యవధి ఇద్దతును పూర్తి చేసి తమ నిశ్చిత భర్తలను ధర్మసమ్మతంగా పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకోదలిస్తే మీరు వారిని ఆటంకపరచకూడదు. మీరు నిజంగా అల్లాహను, అంతిమ దినాన్ని విశ్వసించేవారైతే అలా ఎంత మాత్రమో చేయకూడదని మీకు బోధించబడుతుంది. మీ కొరకు సంస్కారవంతము, పవిత్రము అయిన పద్ధతి ఏమిటంటే మీరు దానికి దూరంగా ఉండడమే. అల్లాహకు అన్నీ తెలుసు, మీకు తెలియదు. 233 ఆయతు. తమ సంతానం యొక్క పాలు పట్టే గడువు పూర్తి కావాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ బిడ్డలకు పూర్తిగా 2 సంవత్సరాలు పాలు పట్టాలి.
అప్పుడు ఆమెకు పిల్లల తండ్రి తగు రీతిగా భోజన వస్త్రాలను ఇచ్చి పోషించవలసి ఉంటుంది. కానీ శక్తికి మించిన భారం ఎవరి మీద మోపకూడదు. అంటే బిడ్డను కన్న కారణంగా తల్లి మీద ఎక్కువ భారం మోపడం భావ్యం కాదు. బిడ్డకు తండ్రి కనుక తండ్రిని ఇరకాటంలో పెట్టడం కూడా సమంజసం కాదు. పాలు ఇచ్చే తల్లిని పోషించే బాధ్యత తండ్రిపై ఉన్న విధంగానే తండ్రి వారసులపై కూడా ఉంటుంది. కానీ ఇరుపక్షాల వారు సంప్రదించుకొని పరస్పరాంగీకారంతో బిడ్డచే పాలు మానిపిస్తే అందులో దోషం లేదు. ఇంకా మీరు మీ సంతానానికి వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చేయదలిస్తే అది ఆక్షేపణీయం కాదు. కానీ మీరు ఆమెకు ఇవ్వవలసిన దానిని ధర్మసమ్మతంగా చెల్లించాలి. అల్లాహకు భయపడండి, మీరు చేస్తున్నదంతా అల్లాహ్ దృష్టిలో ఉంది అనే విషయం తెలుసుకోండి. 234, 235 మీలో ఎవరైనా మరణించి వారి భార్యలు సజీవంగా ఉంటే వారు 4 నెలల 10 రోజుల వరకు తమను తాము నిగ్రహించుకోవాలి. ఆ గడువు ఇద్దత్ పూర్తి అయిన పిదప వారు తమ కొరకు ఏది ఉచితమో దానిని యుక్తమైన రీతిలో చేసుకోవడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు. దానికి మీరు బాధ్యులు కారు. మీరు చేసే పనులన్నీ అల్లాహకు తెలుసు. ఈ వితంతువులను వివాహం చేసుకోవాలనే మీ సంకల్పాన్ని మీరు వారి నిరీక్షణాకాలం ఇద్దతులో పరోక్షంగా తెలిపినా లేక దానిని మీ మనసులోనే గోప్యంగా ఉంచినా అది దోషం కాదు. వారిని గురించిన ఆలోచన సహజంగానే మీకు కలుగుతుందని అల్లాహకు తెలుసు. కానీ రహస్యంగా ఎలాంటి ఒప్పందం చేసుకోరాదు. అయితే మీరేమన్నా మాట్లాడదలిస్తే గౌరవమైన రీతిలో మాట్లాడండి. నిరీక్షణ వ్యవధి ఇద్దతు పూర్తి కానంత వరకు వివాహ నిర్ణయం తీసుకోకూడదు. మీ మనసులలో ఉన్న విషయం సహితం అల్లాహకు తెలుసు అని తెలుసుకోండి. కనుక ఆయనకు భయపడండి. ఇంకా ఆయన అత్యంత సహనశీలుడని చిన్న చిన్న తప్పులను మన్నిస్తాడని కూడా తెలుసుకోండి. 236, 237 ఆయతులు. మీరు మీ స్త్రీలను ముట్టుకోకముందే లేక వారి మహరు స్త్రీధనం నిర్ణయం కాకపోవడమే మీరు వారికి విడాకులు ఇస్తే అది పాపం కాదు. అప్పుడు మీరు వారికి ఏదో కొంత తప్పకుండా ఇవ్వాలి. ధనవంతుడైన వ్యక్తి తన శక్తి కొలది, పేదవాడైన మనిషి తన స్థితిని బట్టి ధర్మసమ్మతమైన విధిగా చెల్లించాలి. ఇది సజ్జనుడైన వారి విధి. మీరు తాకక పూర్వమే మీ స్త్రీలకు విడాకులు ఇస్తే ఒకవేళ అప్పటికే వారి మహర్ నిర్ణయించబడి ఉన్నట్లయితే అప్పుడు సగం మహర్ను చెల్లించవలసి ఉంటుంది. కానీ స్త్రీ కనుక ఉదార బుద్ధితో వ్యవహరించి మహర్ను క్షమించి విడిచిపెట్టినట్లయితే లేక నికాహ్ బంధం తన చేతిలో ఉన్నప్పుడు పురుషుడు ఔదార్యం పూర్తి మహర్ చెల్లించినట్లయితే అది అభ్యంతరకరం కాదు. మీరు పురుషులు ఉదార స్వభావంతో వ్యవహరిస్తే అది భయభక్తులకు సన్నిహితమైనది. పరస్పరం వ్యవహారాలలో ఔదార్యం చూపడం మరువకండి. మీరు చేసే పనులను అల్లాహ్ చూస్తున్నాడు. 238, 239 ఆయతులు. మీరు మీ నమాజును సంరక్షించుకోండి. ముఖ్యంగా అత్యుత్తమైన నమాజును అల్లాహ్ సన్నిధానంలో విధేయులైన దాసులుగా నిలబడండి. పరిస్థితులు ప్రమాదకరంగా ఉంటే నడుస్తూ ఉన్నా లేక స్వారీ చేస్తూ ఉన్నా ఎలా సాధ్యమైతే అలా నమాజు చేయండి. శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత అల్లాహ్ మీకు నేర్పిన పద్ధతి ప్రకారం ఆయన స్మరించండి. ఈ పద్ధతి పూర్వం మీకు తెలియదు. 240, 241 మీలోని వారెవరైనా మరణించి వారి భార్యలు సజీవంగా ఉంటే వారు తమ భార్యలకు 1 సంవత్సరం వరకు భరణపు ఖర్చులు ఇవ్వాలని, వారిని ఇంటి నుంచి బహిష్కరించరాదని ఒక వీలునామా వ్రాయాలి. కానీ వారు తమంతట తామే వెళ్ళిపోయి తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు బాధ్యులు కారు. అల్లాహ్ సర్వాధికారి, సర్వము తెలిసినవాడు. ఇదే విధంగా విడాకులు ఇవ్వబడిన స్త్రీలకు కూడా సముచిత రీతిని ఎంతో కొంత ఇచ్చి సాగనంపాలి. భయభక్తుల కలవారు దీనిని విధిగా పాటించాలి. 242 ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా తెలుపుతాడు. మీరు అర్థం చేసుకుని ప్రవర్తిస్తారని ఆశించబడుతుంది. 243, 245 ఆయతులు. మరణ భీతితో తమ ఇళ్ళు వాకిళ్లను విడిచి వెళ్లిన వారి ఉదాంతాన్ని గురించి నీవు తలపోసావా? వారు వేల సంఖ్యలో ఉండేవారు. అల్లాహ్ వారితో చావండి అని అన్నాడు. మళ్ళీ ఆయన వారిని బతికించాడు. వాస్తవం ఏమిటంటే అల్లాహ్ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం కలవాడు. కానీ చాలామంది కృతజ్ఞతలు చూపరు. ముస్లింలారా, అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయండి. అల్లాహ్ అన్నీ వింటాడు, ఆయనకు అంతా తెలుసు అని మీరు బాగా తెలుసుకోండి. అల్లాహకు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దానిని ఆయన ఎన్నో రెట్లు అధికం చేసి తిరిగి ఇస్తాడు. ఐశ్వర్యాన్ని తగ్గించడం, అధికం చేయడం అంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంది. ఆయన వైపునకే మీరంతా తిరిగి పోవలసి ఉంది. 246 మూసా అలైహిస్సలాం నిర్యాణం తర్వాత ఇశ్రాయేలు నాయకులకు ఎదురైన పరిస్థితులను గురించి నీవు ఆలోచించావా? వారు తమ ప్రవక్తను ఇలా అడిగారు: మేము అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడానికి నీవు మా కొరకు ఒక రాజును నియమించు. అప్పుడు ప్రవక్త వారిని ఇలా అడిగాడు: తీరా మిమ్మల్ని యుద్ధం చేయండి అని ఆదేశిస్తే అప్పుడు మీరు నిరాకరించరు కదా? వారు ఇలా అన్నారు: మేము మా ఇళ్ల నుండి గెంటివేయబడ్డాము, మా పిల్లలు మాకు దూరం చేయబడ్డారు. అలాంటప్పుడు మేము అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయకుండా ఉండడం అనేది ఎలా సాధ్యం? కానీ యుద్ధం చేయండి అని ఆజ్ఞాపించగానే వారిలో కొందరు తప్ప అందరూ వెన్ను చూపారు. ఈ దుర్మార్గులలో ప్రతి ఒక్కడు అల్లాహకు తెలుసు.
247, 248. వారి ప్రవక్త వారితో ఇలా అన్నాడు, మీకు ఏలికగా అల్లాహ్ తాలూతును నియమించాడు. ఇది విని వారు ఇలా అన్నారు, మాపై రాజ్యం చేసే హక్కు అతనికి ఎలా సంక్రమిస్తుంది? రాజ్యం చేసే హక్కు అర్హతలు అతని కంటే మాకే ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే అతడు శ్రీమంతుడు కాదు. దానికి సమాధానంగా ప్రవక్త వారితో ఇలా అన్నాడు, మీకు బదులుగా అల్లాహ్ అతనినే ఎన్నిక చేశాడు. అల్లాహ్ అతనికి బుద్ధి బలాన్ని, కండబలాన్ని సమృద్ధిగా ప్రసాదించాడు. తాను కోరిన వారికి తన రాజ్యం ప్రసాదించే అధికారం అల్లాహ్కు ఉంది. అల్లాహ్ అంతా వ్యాపించి ఉన్నాడు, సర్వమూ తెలిసినవాడు. వారి ప్రవక్త వారికి ఇంకా ఈ విధంగా తెలియజేశాడు, అల్లాహ్ అతనిని మీపై రాజుగా నియమించాడు అనడానికి తార్కాణం ఏమిటంటే, అతని ప్రభుత్వ కాలంలో మీ పెట్టె ఆర్క్ మీకు తిరిగి లభిస్తుంది. మీ ప్రభువు నుండి మీ కొరకు మనశ్శాంతి సామగ్రి అందులో ఉంది. ఇంకా అందులో మూసా అలైహిస్సలాం కుటుంబము, హారూన్ అలైహిస్సలాం కుటుంబం వదిలి వెళ్ళిన పవిత్ర అవశేషాలు ఉన్నాయి. దానిని ప్రస్తుతం దూతలు కాపాడుతున్నారు. మీరు విశ్వసించేవారైతే ఇది నిశ్చయముగా మీకు ఒక మహత్తరమైన చిహ్నం. 249 ఆయుత్. తరువాత యుద్ధానికి సైన్యంతో బయలుదేరుతూ తాలూతు ఇలా ప్రకటించాడు, ఒక నదీ తీరాన అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. దానిలో నీళ్లు తాగేవాడు నా సహచరుడు కాదు. దానిలో నీళ్లు తన దాహం తీర్చుకునేవాడే నా సహచరుడు. కానీ చేతుతో గుక్కెడు తాగితే పర్వాలేదు. అయితే కొందరు తప్ప అందరూ ఆ నదీ జలాన్ని కడుపు నిండా తాగారు. 249, 251 ఆయుతులు. తాలూతు అతని ముస్లిం సహచరులు ఆ నదిని దాటి ముందుకు పోయేటప్పుడు వారు తాలూతుతో ఇలా అన్నారు, జాలూతును అతని సైన్యంను ఎదుర్కొనే శక్తి ఈరోజు మాలో లేదు. కానీ ఒక రోజున అల్లాహను కలవడం తప్పదు అని విశ్వసించిన వారు ఈ విధంగా ప్రకటించారు, ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గంని అల్లాహ్ అనుమతితో జయించడం ఎన్నోసార్లు జరిగింది. అల్లాహ్ సహచర్యం, స్థైర్యం కలవారికి లభిస్తుంది. జాలూతుతో అతని సైన్యంతో పోరాటానికి బయలుదేరుతూ ఇలా ప్రార్థించారు, మా ప్రభు మాకు ధైర్యస్థైర్యాలు ప్రసాదించు, మా కాళ్లకు నిలకడను చేకూర్చు, అవిశ్వాస వర్గంపై మాకు విజయం అనుగ్రహించు. చివరకు అల్లాహ్ అనుజ్ఞతో వారు అవిశ్వాసను ఓడించి పారద్రోలారు. దావూద్ జాలూత్ను సంహరించాడు. అల్లాహ్ అతనికి రాజ్యాధికారాన్ని, బుద్ధి కౌశల్యాన్ని ప్రసాదించాడు. ఇంకా తాను కోరిన విశాల జ్ఞానాన్ని అతనికి ప్రదానం చేశాడు. ఈ విధంగా అల్లాహ్ మానవుల ఒక వర్గాన్ని మరొక వర్గం ద్వారా తొలగించకపోతే భూలోక వ్యవస్థ చిన్నాభిన్నమై ఉండేది. కానీ ప్రపంచ మానవులపై అల్లాహకు ఎనలేని అనుగ్రహం కనుకనే ఈ విధంగా ఆయన అరాచకాన్ని, సంక్షోభాన్ని రూపుమాపే ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. 252, 253 ఇవన్నీ అల్లాహ్ వాక్యాలు. వాటిని మేము యథాతథంగా నీకు వినిపిస్తున్నాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిశ్చయంగా నీవు సందేశహరులుగా పంపబడినలోని వాడవు. మానవులకు సత్య మార్గం చూపడానికి పంపబడిన ఈ ప్రవక్తలకు ఒకరిపై మరొకరికి ఉన్నత స్థానాలు ప్రసాదించాం. వారిలోని ఒకరితో అల్లాహ్ స్వయంగా మాట్లాడాడు, మరొకరికి వేరే విధంగా ఘనతను ఇచ్చి ఆదరించాడు. చివరన మరియం కుమారుని ఈసా అలైహిస్సలాంకు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించాం. పరిశుద్ధాత్మతో అతనిని ఆదుకున్నాం. అల్లాహ్ సంకల్పించి ఉన్నట్లయితే ప్రవక్తల తర్వాత స్పష్టమైన గుర్తులు చూసిన ప్రజలు పరస్పరం కలహించుకునేవారు కాదు. కానీ ప్రజలను విభేదాలకు లోను కాకుండా బలవంతంగా ఆపడం అల్లాహ్ ఉద్దేశం కాదు. అందుకని వారు పరస్పరం విభేదాలకు లోనయ్యారు. కొందరు విశ్వసించారు, మరికొందరు అవిశ్వాస మార్గాన్ని అవలంబించారు. కానీ అల్లాహ్ కోరితే వారు పరస్పరం కలహించుకునే వారే కాదు. కానీ అల్లాహ్ తాను కోరింది చేస్తాడు.